ఈ శని వక్రం మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహగతులు ఏవైతే ఉన్నాయో కుజుడు నీచ, శని వక్రము, గురుని యొక్క అతిచారము వక్రము రాబోయేటువంటి కాలంలో మరలా వక్రించి మరలా మకర రాశిలోకి రావడం, ఇవన్నీ కూడా ఈ నైసర్గిక పరిస్థితుల మీద ప్రకృతి మీద ప్రభావాన్ని చూపెడతాయి తప్పితే ఈ 12 రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటి మాట నాకు ఎక్కడా కూడా కనబడలేదు. గురుని యొక్క అతిచారము, శని వక్రం వల్ల మాత్రమే ఇంత భయంకరమైనటువంటి విపత్తు వచ్చింది అనేది మాత్రం ఒక మహాగ్రంథంలో నేను చదవడం జరిగింది. అందులో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అతిచార గతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అనేటువంటి మాటని ఆ మహర్షి చెప్పడం జరిగింది. ఈ గురుడు అతిచారంలో ఉండగా శని వక్రంలో ఉన్నప్పుడు దుర్భిక్షము వస్తుంది, ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ భయభ్రాంతులు అవుతూ ఉంటారు అనేటువంటి మాట ఆయన వాడడం జరిగింది. ఇప్పుడు శని వక్రమైంది, మరలా గురుడు వక్రించి అతిచారంలోకి వెళ్ళినప్పుడు అంటే అందరూ ఊహిస్తున్నటువంటి విధంగానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో మాత్రం కొంత మరలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా కొంత స్పష్టం చేయదలుచుకున్నాను. కాబట్టి ఈ శని వక్రం గురించి ఇంకెవరు ఏమీ అడగవలదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చేమో కానీ మాకు ఏవైతే గ్రంథాలు ఉంటాయో ఆ సోర్సెస్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఒక ఏదైనా మనం మాట మాట్లాడేము అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఆ గ్రంథం మనం చూపించగలగాలి, లేదా ఆ ప్రమాణం మనం చెప్పగలగాలి. అవి ఏవి కూడా మాకు కనబడలేదు. కాబట్టి ఈ శని వక్రించారు కదా అని చెప్పి మీకు ఈ రాశుల యొక్క స్థితి బాగుంటుంది, ఇది బాలేదు అనేటువంటి మాట ఏ గ్రంథాల్లో కూడా లేదు. కాబట్టి ఆ విషయాల్ని మేము చెప్పదలుచుకోవట్లేదు. కాబట్టి ప్రేక్షకులు గమనించే ప్రార్థన.